హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో గైస్, ఈ వారం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వారం వీడియోలో నేను bitdroplets.com గురించి చెప్పబోతున్నాను. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ప్రాఫిట్స్ ఏంటి, అవన్నీ చెప్పబోతున్నాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. సో కంప్లీట్ ట్యూటోరియల్, ప్రాఫిట్స్ అండ్ ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎందుకు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలో, దెన్ ఇంకా ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ విత్ లైవ్ డెమో చూపించబోతున్నాను. సో అందుకు వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఖచ్చితంగా కంప్లీట్ వీడియో చెక్ చేయండి. సో ఇది ఖచ్చితంగా కొంచెం అట్లీస్ట్ మీకు ఒక 10% అన్న ప్రాఫిట్ వచ్చేలాగా గ్యారంటీ ఇచ్చే సైట్. సో అది ఎందుకో చెప్తాను. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, రీసెంట్గా మీ అందరికి తెలిసిన ఎక్స్చేంజ్, ఇండియన్ ఎక్స్చేంజ్ BitBNS. సో bitbns.com వాళ్ళు డిఫరెంట్ థింగ్స్తో వస్తూ ఉంటారు. సో ఈసారి వాళ్ళు BitDroplets అని SPP సిస్టమాటిక్ పర్చేస్ ప్లాన్తో వచ్చారు. సో ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే, సో యాక్చువల్గా SIP అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో అది జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో దాంట్లో చేసాము. సో దాంట్లో ఒక సర్టైన్ అమౌంట్ ఎవ్రీ మంత్ మనము డిపాజిట్ లాగా, జస్ట్ లైక్ రికరింగ్ డిపాజిట్ అలా చేస్తూ ఉంటాం. సో వాళ్ళు దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీంట్లో సిస్టమాటిక్ పర్చేస్ ప్లాన్లో ఏంటంటే, సో మనం ఏదన్నా పర్టికులర్ అమౌంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ మీరు ఆర్ $5 మీరు ఎవ్రీ మంత్ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఒక పర్టికులర్ డేలో. సో ఇందులో మీరు SPPలో రిజిస్టర్ చేసుకుంటే ఆ పర్టికులర్ డే ఆ $5 అనేది ఆటోమేటిక్గా ఆ $5 వర్త్ బిట్కాయిన్ అనేది పర్చేజ్ చేసి ఈ వ్యాలెట్లో వస్తుంది. సో ఇందులో మీరు చార్ట్ చూడొచ్చు. సో వాళ్ళ వెబ్సైట్లో హోమ్ పేజ్లో చార్ట్ పెట్టారు. సో లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 400 ఎవ్రీ వీక్ 2 years వరకు ఇన్వెస్ట్ చేస్తే మీకు 24% అనేది BTC ప్రాఫిట్ వస్తుంది, ఇంక్రీజ్ అయింది ప్రాఫిట్. సో ఇది వాళ్ళు లాస్ట్ 2 years గ్రాఫ్ నుంచి తీసుకున్న యావరేజ్ ఇది. సో లాస్ట్ 2 years మీరు ఇన్వెస్ట్ చేసింటే మీకు 24% BTCలో వచ్చేది. సో మ్యూచువల్ ఫండ్లో 12% ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్లో 7% యావరేజ్, బ్యాంక్ డిపాజిట్లో 3% యావరేజ్ వచ్చింది. సో ఇందులో అన్నిట్లో కంపేర్ చేసుకుంటే BTC ప్రైస్ హై. సో ఇందులో మళ్ళీ మీరు ఏ టైంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారో అది కూడా ఇంపార్టెంట్. సో ఇది మేబీ ఈ లాస్ట్ 2 years చార్ట్లో మనకు ఖచ్చితంగా తెలిసిన విషయమే. డిసెంబర్ తర్వాత స్టార్టింగ్లో కొంచెం ప్రైస్ పడిపోయి మళ్ళీ 3000 దాకా పడిపోయి మళ్ళీ తర్వాత ఇంక్రీజ్ అయింది. సో అలాగే సో ఆ ప్రైస్ పైన కూడా మీ వాల్యూ అనేది డిపెండ్ అవుతుంది. సో నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు డిఫరెంట్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీక్లీ ఉంది, సో సేమ్ వే మంత్లీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మంత్లీ చేసుకుంటే 27% కాస్త 31% అయింది. సో డైలీ కూడా ఉంది. డైలీ ఇన్వెస్ట్మెంట్ మీరు డైలీ 400 అప్ టు 2 years చేస్తే లాస్ట్ 2 yearsలో మీకు 26% వచ్చేది ప్రాఫిట్. సో అన్నిటికన్నా హైయెస్ట్ రిటర్న్ వచ్చేసి మంత్లీలో ఉంది గైస్. సో ఎందుకంటే డైలీ వీక్లీలో మీకు ఏమవుతుందంటే బిట్కాయిన్ ప్రైస్ అనేది హైలీ వాలటైల్. సో చాలా హై అవుతుంది, సడన్గా పడిపోతుంది. సో అలాంటి టైంలో మీరు ఈ డైలీ సిస్టమాటిక్ పర్చేస్ ప్లాన్ పెట్టుకుంటే, సో అది ఈ సిస్టమాటిక్ పర్చేస్ ప్లాన్లో ఏం చేస్తుందంటే ప్రైస్ని ఏం చూడదు అది. సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డేలో అన్ని USD వర్త్ బిట్కాయిన్ని పర్చేస్ చేస్తుంది సిస్టమ్ ఆటోమేటిక్గా. ఓన్లీ మీరు మీ వ్యాలెట్లో ఆ రెస్పెక్టివ్ USD అవైలబుల్లో పెట్టుకోవాలి అంతే. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే గైస్, సో డైలీ మీరు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావు నా ఉద్దేశంలో, ఎందుకంటే హైలీ వాలటైల్. వీక్లీ కూడా నాట్ రికమెండెడ్. సో నేను బెస్ట్ థింగ్ వచ్చేసి మంత్లీ అనుకుంటున్నాను. సో మంత్లీ ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ మీరు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇందులో మీరు లాస్ట్ 1 year చూసుకున్నట్లయితే ఆ ప్రాఫిట్ అనేది 92% ఉంది మంత్లీ తీసుకుంటే. సో ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుందని గ్యారంటీ కాదు కదా. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్, లాస్ట్ హిస్టారికల్ డేటా పైన మనం అరైవ్ అయిన పర్సెంటేజ్ ఇది. సో ఫ్యూచర్లో కూడా సేమ్ 92% వస్తుందో తెలియదు మనకు. సో లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. సో 1 year టైంలో కూడా మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇందులో మీకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ $500 ఆర్ $5 ఆర్ $10 మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇందులో. సో నా రికమెండేషన్ ప్రకారం అయితే ఒక అట్లీస్ట్ మీరు $5 కానీ $10 కానీ మంత్లీ బేసిస్ 1 year వరకు ఇన్వెస్ట్ చేయండి. సో ఎందుకో చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ప్రీవియస్ చార్ట్ ప్రకారం మంత్లీ ఇన్వెస్ట్ చేసినప్పుడు పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా కంపేర్ టు
బ్యాంక్ డిపాజిట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ మ్యూచువల్ ఫండ్ బిట్కాయిన్ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే గైస్, సో ఇక్కడ మీరు చూడొచ్చు కాంటెస్ట్, వీళ్ళ దాంట్లో కాంటెస్ట్ రన్ అవుతుంది, ఏ డ్రాప్ ఫ్రమ్ అస్ అని. సో ఇందులో ఏంటంటే మీరు 13th December వరకు, 13th ఇది రీసెంట్గా ప్రీవియస్లీ 2nd of December వరకు ఉండేది, ఇప్పుడు 13th December వరకు అయింది. సో 13th December వరకు గుర్తుపెట్టుకోండి గైస్, 13th December వరకు మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే 12 months పీరియడ్ది. 11 months మీరు ఇన్వెస్ట్ చేసే 12th month ఆటోమేటిక్గా BitBNS వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మీ తరఫున. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా 1 month ఎక్స్ట్రా ఫ్రీగా వస్తుంది అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మంత్లీ సెలెక్ట్ చేసుకుంటే 400 అమౌంట్ పర్ 1 year. సో 11 months మీరు ఎవ్రీ మంత్ 400 డిపాజిట్ చేస్తూ వెళ్ళాలి. సో 12th month BitBNS వాళ్ళు మీకు 400 అనేది వాళ్ళ తరఫు నుంచి వేస్తారు. సో అలాగే మీరు ఇందులో 10,000 మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తుంటే లాస్ట్ మంత్లో 10,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా గైస్ ఇది. ఇంకో విషయం, మీరు ఇందులో వీక్లీ సెలెక్ట్ చేసుకుంటే టిల్ 11th month ఎవ్రీ వీక్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు. సో 12th monthలో 5 weeks or 4 weeks ఉంటే వాళ్ళు BitBNS వాళ్ళు ప్రతి వీక్ ఇన్వెస్ట్ చేస్తారు. సేమ్ వే పర్ డే ఆల్సో అలాగే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ గైస్. సో అందుకే నేను ఇందులో ఇంట్రెస్ట్ చూస్తున్నాను. సో మీకు ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు బిట్కాయిన్లో ఇంత అమౌంట్ 500 ఆర్ ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ ప్రైస్ వాలటైల్ నుంచి మీ పర్సంటేజ్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. సో ఇందులో ఏంటంటే మీకు గ్యారంటీగా అట్లీస్ట్ 1 installment అనేది ఫ్రీగా వస్తుంది. సో ఓన్లీ 13th December వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. సో మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను $5 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో $5 into 11 months వచ్చేసి $55. సో $55 ఇన్వెస్ట్ చేస్తే నాకు లాస్ట్ మంత్లో ఒక $5 అనేది BitBNS వాళ్ళు వేస్తారు. సో $5 డివైడెడ్ బై 55 వేసుకుంటే ఇంటూ 100. సో 9.9% అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది మన ఇన్వెస్ట్మెంట్లో. సో ఇది 9.9% అనేది ఇన్ కేస్ మనం వేసేటప్పుడు వాల్యూ బిట్కాయిన్ అనేది సేమ్ ఉంటే అలా క్యాలిక్యులేట్ చేసి చెప్పాను అంతే INRలో. బట్ INRలో ఆ బిట్కాయిన్ వాల్యూ చేంజ్ అయితే మీకు ప్రైస్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉండొచ్చు. బట్ ఎనీహౌ, సో మనకున్న నార్మల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కంపేర్ చేసుకుంటే సో ఇది కొంచెం బెటర్ వన్. సో ఓన్లీ అప్ టు 13th December ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇది రికమెండెడ్. తర్వాత చేయాలనుకుంటే నాకు తెలిసి అంత ఇంట్రెస్టింగ్ కాదు. సో మీకు ఇందులోనే కాదు, వేరే వెబ్సైట్లో ఏ వెబ్సైట్లో అయినా మీరే మాన్యువల్గా 1 month డిపాజిట్ చేసి ఆ BTC పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇందులో ఎందుకు ఇంట్రెస్ట్ చూస్తున్నానంటే ఈ 13th December వరకు ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ చూస్తున్నాను. సో ఇంకో విషయం గైస్, ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు వ్యాలిడ్ ఫర్ ద ఫస్ట్ 1000 SIP క్రియేటెడ్ బై ద యూజర్స్ అని ఇచ్చారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే 13th December వరకు ఫస్ట్ 1000 SIP క్రియేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పారు. బట్ నేను వాళ్ళ CFOతో కన్ఫర్మేషన్ తీసుకున్నాను. 13th December వరకు ఎవరు చేసినా కూడా ఈ ఫస్ట్ 1000 యూజర్స్ అనే ఏమి రిస్ట్రిక్షన్ లేదు. ఎంతమంది చేసినా కూడా అందరి యూజర్స్కి ఆ 12th month అనేది ఫ్రీగా వస్తుందని వాళ్ళు టెలిగ్రామ్లో నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను వాళ్ళ CFOతో, గౌరవ్ గారు. సో అది కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. సో మోస్ట్లీ అదే ఒక థింగ్. సో ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఎలా యూస్ చేయాలో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తున్నాను. సో లెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ చేసుకుంటే సైన్అప్ చేయండి, లేకుంటే మీకు BitBNS అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అవ్వచ్చు. సో BitBNS లాగిన్ లేకుంటే నేను BitBNS నా రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని యూజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సో వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే ఈ హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది గైస్. సో నేను ఒక $15 ఇందాకే డిపాజిట్ చేసి పెట్టుకున్నాను. సో ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి. సో హోమ్ పేజ్లో మీరు జస్ట్ డాష్ బోర్డ్ ఈ పర్సెంటేజ్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇందులో USD డిపాజిట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. సో డిపాజిట్ చేయడానికి మీరు వ్యాలెట్లో కానీ వెళ్ళొచ్చు. వ్యాలెట్లో వెళ్ళి ఇక్కడ డిపాజిట్ బటన్ అయినా క్లిక్ చేయవచ్చు. సో డిపాజిట్ క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర అసలు క్రిప్టో కానీ USDT కానీ ఏమీ లేకుంటే బై USDT విత్ INR అని క్లిక్ చేసి మీరు P2P ట్రేడింగ్ ద్వారా ఇందులోనే USDT పర్చేస్ చేయవచ్చు. సో ఈ సైట్లో అన్ని ట్రాన్సాక్షన్స్ మీరు ఓన్లీ USDTతోనే చేయడానికి ఉంటుంది. సో USDT డిపాజిట్ చేసుకొని మీ వ్యాలెట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసిన డేట్ రోజు ఆ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ SPP అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అందులోంచి ఆ $5 కానీ మీరు ఎంత అమౌంట్ పెడుతున్నారో అంత డెబిట్ అయ్యి మీకు బిట్కాయిన్ అనేది మీ వ్యాలెట్లోకి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డైరెక్ట్గా USDT INR ద్వారా పర్చేజ్ చేయొచ్చు P2P ట్రేడింగ్ ద్వారా. ఇంకొకటి మీ దగ్గర ఆల్రెడీ USDT వేరే ఎక్స్చేంజ్లో ఉంటే అది ఇందులోకి మూవ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ మీ BitBNS అకౌంట్లోనే ఆల్రెడీ USDT ఉంటే దాన్ని కూడా మీరు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
సో సింపుల్ థింగ్, ఒక ఎగ్జాంపుల్ నేను బై యూఎస్డిటీ విత్ ఐఎన్ఆర్ ఇది చూస్తాను. సో ఇది బిగినర్స్కి. సో ఇందులో మీరు చూడొచ్చు ప్రైస్ అనేది బై ఇందులో 74.01లో ఉంది, సెల్ అనేది 74.45 దగ్గర ఉంది. సో మీకు యాడ్ మనీ అనే ఆప్షన్లో మీకు ఎన్ని యూఎస్డిటీ కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఏ ప్రైస్లో కావాలో క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూఎస్డి నాకు 15 USD సెట్ $74.45 కావాలనుకుంటే మనకు రెడీ బై సెల్లర్స్ ఉన్నారు. సో ఈ ప్రైస్ తీసుకుంటే మీకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రైస్లో ఎవరైనా సెల్లర్ వచ్చే వరకు. సో టోటల్ డిపాజిట్ అమౌంట్ ఇక్కడ చూస్తుంది. సో నెక్స్ట్ బటన్ మీరు క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాక సబ్మిట్ అవుతుంది. ఇందులో ఈ డీటెయిల్స్ అనేవి వస్తాయి, సెల్లర్ డీటెయిల్స్ వస్తాయి. సో నేను ఆల్రెడీ డిపాజిట్ చేశాను కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తాను అమౌంట్. సో తర్వాత ఏమవుతుందంటే ఇందులో మీరు నెక్స్ట్ క్లిక్ చేసి డిపాజిట్ సబ్మిట్ చేయగానే ఇలా డీటెయిల్స్ వస్తాయి. సో ఇందులో మీరు సెండ్ అమౌంట్ అని క్లిక్ చేయాలి ఈ బటన్లో. వన్ సెండ్ అమౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు కస్టమర్ యూపీఐ డీటెయిల్స్ ఉంటాయి, ఐఎంపిఎస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఏదో ఒక ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో మీరు యూపీఐ యాప్ యూజ్ చేస్తుంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ అమౌంట్ ఈ 111 అనే అమౌంట్ మీకు ఎంత అమౌంట్ చూస్తుందో సేమ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, తక్కువ కానీ ఎక్కువ కానీ చేయకూడదు. సో అది ట్రాన్స్ఫర్ చేసి డన్ అని క్లిక్ చేయండి వెంటనే. సో డన్ అని క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అడుగుతుంది. సో ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది మీరు అందులో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో తర్వాత అది వెయిటింగ్ ఫర్ పీ టు కన్ఫర్మ్ ద ట్రాన్సాక్షన్. సో అంటే ఎవరైతే సెల్లర్ ఉన్నా వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది. సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ క్లిక్ చేసి ఓకే కొట్టగానే మనకు యూఎస్డిటీ అనేది మన అకౌంట్లో డిపాజిట్ అయిపోతాయి. 15 USD హ్యాస్ బీన్ డిపాజిటెడ్ అని. సో వన్స్ యూఎస్డిటీ డిపాజిట్ అవ్వగానే మనం వ్యాలెట్లో వెళ్ళి చూసుకోవచ్చు మన బ్యాలెన్స్ అనేది ఇక్కడ 15 USDT వచ్చేసింది ఆల్రెడీ. సో కొంచెం టైం పడుతుంది, కొన్నిసార్లు ఆ పీర్ అవైలబుల్లో లేకుంటే కొంచెం టైం తర్వాత తీసుకుంటాడు. సో 1 hour టైం ఉంటుంది. సో అందులో ఇది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం వ్యాలెట్లోకి మనీ లోడ్ చేసుకున్నాము. సో ఎప్పుడు మీరు ఇందులో వ్యాలెట్లో అమౌంట్ సఫిషియెంట్ అమౌంట్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో స్టార్ట్ న్యూ గోల్ అనే ఆప్షన్ ఉంటుంది హోంపేజ్లో, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ స్టార్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీక్వెన్సీ గైస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ, ఇందులో రికమెండెడ్ అని ఉంటుంది. సో బట్ నాకు తెలిసి మంత్లీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో నేను మాత్రం మంత్లీనే ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ఓకే అంటే మంత్లీ చేయండి. సో అదర్వైజ్ యువర్ విష్. సో మంత్లీ చేసే వాళ్ళకు మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసి $5, వీక్లీ వాళ్ళకు కూడా $5, డైలీ మాత్రం $1 ఉంది గైస్ మినిమం ఇన్వెస్ట్మెంట్. సో అంటే డైలీ $1 ఇన్వెస్ట్ అవుతుంది మన వ్యాలెట్లోంచి. బిట్ కాయిన్ ఏ ప్రైస్లో ఉందో ఆ ప్రైస్లో పర్చేస్ చేస్తుంది సో ఆటోమేటిక్గా. సో నేను మంత్లీ సెలెక్ట్ చేసుకుంటాను. సో $5 ఇస్ ద మినిమం సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ ఎస్పీపీ స్టార్ట్ డేట్, ఈ స్టార్ట్ డేట్ మీకు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కావాలంటే కూడా ఫ్యూచర్ డేట్ ఇవ్వచ్చు. సో నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీ వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది చూసింది $15 ఉంది. సో $5 అనేది ఎవ్రీ మంత్ నా వ్యాలెట్ నుంచి డెబిట్ అయ్యి ఇందులోకి వెళ్తుంది. సో ఇప్పుడు నా దగ్గర $15 ఉన్నాయి. సో $15 అయిపోయేలోపు మీరు మళ్ళీ కొంచెం ఇంకొన్ని డాలర్స్ అందులో డిపాజిట్ చేసి పెట్టుకోండి. సో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో యాడ్ ఏ గోల్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు దీనిలో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ అదర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ వెల్త్ క్రియేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంతోపాటు మీకు దీనిలో సెట్ ఏ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఆప్షన్ ఉంది, సెట్ ఏ టార్గెట్ అమౌంట్. సో టార్గెట్ అమౌంట్ మీకు ఏదైనా ప్రైస్ టార్గెట్ ఉంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $5 ఎవ్రీ మంత్ చేస్తున్నారు. సో అది $100 కానీ $50 కానీ అయిన తర్వాత నేను విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. సో నాకేం పర్టికులర్ టార్గెట్ లేదు. సో నేను దాన్ని బ్లాంక్గా వదిలేస్తున్నాను. 12 months తర్వాత నేను అప్పుడు దాని ప్రైస్ని బట్టి డెసిషన్ తీసుకుంటాను. సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో తర్వాత కన్ఫర్మ్ ఎస్పీపీ అని వస్తుంది. అసెట్ వచ్చేసి బిట్ కాయిన్, ఎస్పీపీ అమౌంట్ వచ్చేసి $5, ఫ్రీక్వెన్సీ వచ్చేసి మంత్లీ, స్టార్ట్ డేట్ వచ్చేసి 8 December అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది. దెన్ కన్ఫర్మ్ గోల్, కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత నా ఎస్పీపీ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వస్తుంది. సో మంత్లీ ఫ్రీక్వెన్సీ ద్వారా వచ్చింది. ఈ సిప్ అనేది మన వ్యాలెట్లో ఫండ్స్ ఉన్నంత వరకు ఇటరేషన్ అవుతూనే ఉంటుంది గైస్. సో ఎవ్రీ మంత్ $5 అని వెళ్తుంది. సో ఇప్పుడు ఈ డ్రాప్ ఫ్రమ్ అవర్ సైడ్ కాంటెస్ట్ నుంచి మీకు అప్ టు 11 months మీరు ఇది కంటిన్యూ చేస్తే 12th month ఆటోమేటిక్గా BitBNS వాళ్ళే డిపాజిట్ చేస్తారు. సో మీరు 12th month తర్వాత మీరు స్టాప్ చేసినా నో ప్రాబ్లం. సో 12 months ముందు కూడా మీరు ఈ డిపాజిట్ మధ్యలో ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలనుకున్నా, మీరు తర్వాత ఫండ్స్ లేకున్నా, మీరు ఇన్వెస్ట్ చేయకూడదు అనుకున్నా కూడా మీరు స్టాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎనీ టైంలో మీరు దీన్ని డిపాజిట్ని క్యాన్సిల్ చేసి రిడీమ్ చేసుకోవచ్చు ఆర్ విత్డ్రా చేసుకోవచ్చు.
బట్ 11th మంత్ వరకు కంటిన్యూ చేసి మీకు ఆ 12th మంత్ అనేది ఫ్రీ ఉంది. సో మీరు 10 monthsలో కానీ 7 monthsలో కానీ మధ్యలో ఎప్పుడైనా విత్డ్రా చేసుకుంటే మీకు ఆ 12th మంత్ బోనస్ అనేది దొరకదు. సో అదొక ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఇది ఇన్వెస్ట్ చేస్తున్న మెయిన్ పర్పస్ వచ్చేసి ఆ 12th మంత్ బెనిఫిట్ గురించి. సో మన ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో నార్మల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు బిట్కాయిన్ ప్రైస్ తగ్గి పెరిగి అందులో మనకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను ఈ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ రీజన్ ఆ లాస్ట్ 12th మంత్ నాకు ఫ్రీగా వస్తుంది కాబట్టి. సో ఇన్ కేస్ నేను బ్యాంక్లో డిపాజిట్ చేసినా కూడా నాకు 9% అనేది రాదు 1 yearకి. సో ఇందులో వస్తుంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో తర్వాత మీరు గో టు డాష్బోర్డ్ క్లిక్ చేయండి. సో మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ కొంతసేపట్లో. సో ఇంకా ఇందులోనే ఉంది అమౌంట్. సో కొంతసేపు అయ్యాక మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఈ వెల్త్ క్రియేషన్ అని ఉంది కదా, ఇందులో క్లిక్ చేస్తే మనం చేసిన డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ అని వస్తాయి. సో తర్వాత ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ వచ్చేసి రిడీమ్, ఇంకోటి ఇన్వెస్ట్ లంసమ్. సో రిడీమ్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక కొంచెం రిటర్న్స్ మీకు బాగా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. సో మీరు వెంటనే విత్డ్రా చేసుకోవాలి, మధ్యలో ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే రిడీమ్ అని క్లిక్ చేసి ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నారో అంత రిడీమ్ చేసుకోవచ్చు. సో ఉన్న బ్యాలెన్స్లో ఎంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి $15. సో బ్యాలెన్స్ 0 చూస్తుంది. సో ఇందులో మీకు మంచి ప్రాఫిట్ వచ్చి మధ్యలో కొంచెం డబ్బులు అవసరం అని అనుకుంటే కూడా ఆ ఎస్పీపీని క్లోజ్ చేయకుండా అందులోంచి కొంచెం విత్డ్రా చేసుకోవచ్చు. సో త్రూ రిడీమ్ ఆప్షన్. ఇంకోటి ఇన్వెస్ట్ లంసమ్ అనేది మీకు మధ్యలో ప్రైస్ ఎప్పుడన్నా చాలా తగ్గిపోయింది బిట్కాయిన్, మీకు ఇంకొంచెం లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటే ఇందులో లంసమ్ ఆప్షన్ నుంచి కొంచెం అడిషనల్ అమౌంట్ కూడా డిపాజిట్ చేయవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇన్ కేస్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఇందులోకి వచ్చి ఇక్కడ వెల్త్ క్రియేషన్ దాంట్లో మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అమౌంట్ డిపాజిట్ని. సో ఇక్కడ చూడొచ్చు వ్యాలెట్లోకి వెళ్తే మీకు ఇందులో వెల్త్ క్రియేషన్ అనే గోల్ ఉంది. సో మీరు ఏ గోల్ పెట్టుకుంటే అది వస్తుంది ఇందులో. సో నాకు ఇప్పుడు ఈ $5 నేను ఇన్వెస్ట్ చేయకూడదు అని అనుకున్నా, మధ్యలోనే స్టాప్ చేయాలనుకున్నా, ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఆప్షన్ తీసి క్లోజ్ ఇన్వెస్ట్మెంట్ అని క్లిక్ చేస్తే నాకు అక్కడికే క్లోజ్ అయిపోతుంది. సో ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ గైస్. సో మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. సో నాకు తెలిసి బెటర్ ఆప్షన్ ఇది. సో ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఓన్లీ పర్పస్ ఇస్ మనకు అడిషనల్ 12th మంత్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ట్రా వస్తుంది. అందులో మనకు ఆల్మోస్ట్ 9% ఇన్ ప్రాఫిట్ అక్కడే వస్తుంది. సో అదొక విషయంతోనే నేను ఇందులో చేస్తున్నాను. సో లేకుంటే మీరు 13 తర్వాత సేమ్ చేయాలనుకున్నా కూడా మీరు ఎనీ ఎక్స్చేంజ్లో నార్మల్గా USDT పర్చేజ్ చేసుకొని పెట్టుకోండి, ఒక $100 కానీ $50 కానీ. ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీకు ఎప్పుడైతే ప్రైస్ తగ్గిందో ఎవ్రీ మంత్ ఒక 500 మంత్లీ లో ఎప్పుడైతే హిట్ అయిందో ఆ మంత్లీ మీరు అప్పుడు పర్చేజ్ చేసుకొని మీ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు. సో అలా కూడా కొంచెం సేమ్ SPP అనేది చేయొచ్చు. సో అది గైస్ ఈ వారం ఈ పర్టికులర్ వీడియో ఇన్వెస్ట్మెంట్ గురించి. సో మీకు వీడియోలో ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా, బిట్ డ్రాప్లెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో నార్మల్ డిపాజిట్ చేస్తే మీకు అట్లీస్ట్ ఓన్లీ 4% వస్తుంది. ఇందులో అట్లీస్ట్ 13 డిసెంబర్లో వచ్చేసి 8% ఆర్ 9% గ్యారంటీడ్ ఉంది. సో అందుకు ఇది రికమెండ్ చేస్తున్నాను. సో అది గైస్ ఈ వారం వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. సో దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.